దీపం ఉన్నప్పుడే ఇల్లు సర్దుకోవాలి అనేసి అంటారు కదా. జీ తెలుగుకి ఇప్పుడు వచ్చిండే అవకాశాన్ని సద్వినియోగంగా చేసుకుంటే నెంబర్ వన్ పొజిషన్ అయితే కైవసం చేసుకోవచ్చు అనేసి నాకైతే గట్టి నమ్మకం అయితే ఉంది. అసలు బ్రాడ్కాస్ట్ రేటింగ్స్లో, అంటే బ్రాడ్కాస్ట్ రేటింగ్ అంటే మీకు తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ 2400 నుంచి 2600 వరకు ఉండేది ఒక ఛానల్కి. ఆ ఛానల్ ఇప్పుడు కాస్త 1900 చేంజ్కి అయితే పడిపోయింది. ఇప్పుడు మన జీ అయితే మాత్రం 1400 1500 ప్లస్లో అయితే ఉంది. జస్ట్ 400 పాయింట్స్ మాత్రమే, అంటే 400 రూపీస్ దూరంలో అయితే ఉంది. ఈ 400 రూపీస్ రీచ్ అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడుండే ఛాన్స్ని అయితే వాడుకుంటే మాత్రం డెఫినెట్గా నెంబర్ వన్ పొజిషన్కి వచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంటుంది. అసలు బ్రాడ్కాస్ట్ అంటే ఏంది, అసలు ఆ డబ్బులు ఏంది అని తెలియాలంటే మాత్రం ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి. నేను మీకు చివరిలో ఒక డిస్ప్లే అయితే చేస్తాను, లేకపోతే మధ్యలో అన్న డిస్ప్లే చేస్తాను. మీకు కంప్లీట్ డీటెయిల్స్, అంటే ఒక ఛానల్లో ఒక అడ్వర్టైజ్మెంట్కి ఇన్ కేసు ఒక టీఆర్పీ వచ్చింది అనుకోండి, వాళ్ళు 2500 రూపాయలు మనకైతే పే చేస్తారు. 2500 అంటే ఇప్పుడు వాళ్ళు పే చేసే రేటింగ్ మనం జీ తెలుగు కానీ చూసుకున్నట్టయితే 1500 పే చేస్తారు అనుకోండి. అదే అదర్ ఛానల్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వారంలో 1900 అయితే పే చేస్తారు ఒక టీఆర్పీ రేటింగ్. అంటే ఒక యాడ్ ప్లే చేసేదానికి ఒక టీఆర్పీ రేటింగ్స్కి 1900 అయితే పే చేస్తారు. ఆ విధంగా 10 టీఆర్పీ రేటింగ్ వచ్చాయనుకోండి, 19,000 రూపాయలు ప్లే చేస్తారు వాళ్ళు. 19,000 అయితే వాళ్ళు పే చేస్తారు వాళ్ళు. ఆ విధంగా మనకు 10 టీఆర్పీ మన జీ తెలుగులో రాలేదు కాబట్టి జీ అనేది కొంచెం లోలో ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ 10 టీఆర్పీ రేటింగ్ అసలు రాలేదు కాబట్టి మనకు మ్యాక్స్ టు మ్యాక్స్ జగదాత్రి సీరియల్ నెంబర్ వన్ పొజిషన్లో వచ్చింది. 7 పాయింట్ సంథింగ్ వచ్చింది కాబట్టి 715 జార్ అంటే ఎంత అవుతుంది, 15 75 9000 10,000 అయితే పే చేస్తారు. ఒక టీఆర్ అంటే ఒక యాడ్ ప్లే చేసేదానికి ఒక రోజులో ఒక టైంలో 10,000 అయితే పే చేస్తారు. అదే అదర్ ఛానల్లో మనం చూసుకున్నట్టయితే వాళ్ళు దాదాపు 20,000 అయితే తీసుకుంటా ఉంటారు అదే టైంలో వచ్చే సీరియల్స్కి అయితే. ఆ విధంగా ఇప్పుడు జీ తెలుగు నెంబర్ వన్ ప్లేస్లో రావాలంటే మాత్రం డెఫినెట్గా చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కావాలి. ఎందుకంటే అదర్ ఛానల్స్లో చూసుకున్నట్టయితే ఓవర్ రేంజ్ టీఆర్పీ రేటింగ్స్ అయితే రాలేదు, అంత దానికి తగ్గట్టు అయితే లెవెల్గా అయితే వస్తూ ఉన్నాయి. కానీ జీ తెలుగు కొంచెం ఈ వారంలో వచ్చిన ట్విస్టులు ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది, మంచి డబ్బులు కూడా కలెక్ట్ చేస్తుంది అనేసి నాకైతే అనిపిస్తుంది. మధ్యాహ్నం సీరియల్స్ చెప్పండి, ఆల్మోస్ట్ ఆల్ అయితే మధ్యాహ్నం సీరియల్స్ అయితే ఇంచుమించు ఈక్వల్గా అయితే ఉన్నాయి. అంటే ఒక రేంజ్లో కాకపోయినా ఇద్దరు లెవెల్గా అయితే ఉన్నారు. సిటీ ఆడియన్స్లో విలేజ్ ఆడియన్స్ పక్కన కొంచెం బ్యాక్గ్రౌండ్లో కొంచెం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే ఇన్ఫ్లుయెన్సర్స్కి ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే అక్కడ జీ తెలుగులోని యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి ఒక్కసారి ఇంపార్టెంట్ పాయింట్స్ని అక్కడ మనకు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఎపిసోడ్ అవసరం లేదు, జస్ట్ ఒక 30 సెకండ్స్లో మంచి క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ని మంచి ట్విస్ట్లు ఉండే క్లిప్స్ని ప్లే చేసి, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ కొంచెం ఛాన్స్ ఇచ్చి చేయండి మీరు మా ప్రమోషన్ చేయండి అనేసి కొంచెం డబ్బు ఖర్చు పెట్టారంటే ఖచ్చితంగా మంచి జరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. జగదాత్రి సీరియల్ నెంబర్ వన్ పొజిషన్ వచ్చిందంటే మాత్రం ఆషామాషి కాదని చెప్పుకోవచ్చు. ఏమైనా నువ్వు జగదాత్రిని ఎక్కువ పొగడతా ఉండవు అనేసి మీరు అనుకోవచ్చు. అక్కడ ఆపోజిట్ ఛానల్లో నెంబర్ వన్ సీరియల్, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఆ సీరియల్ ఉండే అంత ట్రెండింగు ఏ సీరియల్కి లేదు. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే చాలు 9 PM సీరియల్, 9:45 PM సీరియల్, ఈ రెండు సీరియల్స్ ఇన్స్టాగ్రామే షేక్ చేస్తా ఉన్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎవరిన ఆ టీఆర్పీ రేటింగ్స్ కావాలంటే ఆ టీఆర్పీ రేటింగ్స్లో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. డబ్బులు ఇచ్చి మరీ ప్రమోషన్ చేస్తా ఉంటారని కొంతమంది అంటా ఉంటారు, కానీ డబ్బులు ఇచ్చి కాదు, ఆ కంటెంట్ ఉంది కాబట్టి వ్యూస్ కోసం అనేసి చేస్తా ఉంటారని కొంతమంది అంటా ఉంటారు. ఆ విధంగా డబ్బులు డబ్బులు ఇచ్చిపోయినా పర్లేదు, జస్ట్ జగదాత్రి ఫ్యాన్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్ కానీ వాడుతూ ఉండేవాటైతే, జగదాత్రి ఫ్యాన్స్ అనే కాదు ఎవరన్నా సరే, ఏ సీరియల్ ఫ్యాన్స్ అన్నా సరే, మీరు ఇన్స్టాగ్రామ్ కానీ వాడుతూ ఉండేటైతే జస్ట్ ఒక 5 సెకండ్స్ లోపల ఒక క్లిప్ని అయితే మీ టీవీలో చూపించి మీరు ఆ సీరియల్కి అడిక్ట్ అయినట్టు, అంటే మీ ఇంట్లో వాళ్ళు జెంట్స్ చూస్తా అంటే జెంట్స్, లేకపోతే లేడీస్ చూస్తా అంటే జెంట్స్, ఎవరో ఒకరు మీ అన్న, మీ తమ్ముడు, లేకపోతే మీ నాన్నగారు ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళని ఒక రిక్వెస్ట్ చేసుకొని మీ సీరియల్ని అయితే మీరే ప్రమోట్ చేసుకోండి. అప్పుడు జీ తెలుగుకి అయితే మంచి జరిగే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్స్ లాస్ట్ వీక్తో చూసుకున్నట్టయితే ఈ వారం మధ్యాహ్నం సీరియల్స్ మరొకసారి అయితే దుమ్ము దులిపాయని మనం అయితే చెప్పుకోవచ్చు. మనకు 2 సీరియల్స్ అయితే లాస్ట్ వీక్లో అయితే శుభం కట్ అయితే అయ్యాయి. వాటిని మిస్ అవుతా ఉంటారని తెలుసు, కానీ మనం ఏం చేయలేం కదా. మిస్ అయ్యే వారంలో మంచి టీఆర్పీ రేటింగ్, అసలు ఇదే టైం స్లాట్ని 10 PM టైం స్లాట్ని కానీ కంటిన్యూ చేసింటే ఈ రోజుకి లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ఉండేదనేసి మనకు క్లారిటీగా అయితే చూపిస్తుంది. 4.65
ఆపోజిట్ ఛానల్లో 2 టాప్ సీరియల్స్. ఇక్కడ ఆ టాప్ సీరియల్స్ని 3 సీరియల్స్ అయితే మన వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. 3 సీరియల్స్ మనం చూసుకున్నట్టయితే మంచి టీఆర్పీ రేటింగ్ వచ్చాయని మనం అయితే చెప్పుకోవచ్చు. ప్రైమ్ టైంలో సాధ్యం కాంది 9:30 10 PM వచ్చాయంటే మనం గొప్పే. ఈ విధంగా కొంచెం ఇంప్రూవ్మెంట్. కానీ ఈ వారంలో మాత్రం సీరియల్స్ మాత్రం నా భూత నా భవిష్యత్ అబ్బా. నెక్స్ట్ లెవెల్ టిస్టులు. అలాగే మేఘ సందేశం ఫ్యాన్స్ రెడీగా ఉండండి. గగన్ 2.4 అయితే వస్తా ఉన్నాడు. మంచి టీఆర్పీ రేటింగ్ వస్తుంది. మళ్ళీ మేఘ సందేశం సీరియల్ కూడా యథావిధిగా 7:30 PM అయితే మరొకసారి టెలికాస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. నెంబర్ 1 పొజిషన్ కూడా వచ్చేదానికి ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి. నెక్స్ట్ వీక్లో అయితే నిన్నూరేళ్ళ సవాసం ఫ్యాన్స్ మీరు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే మీ సీరియల్ కూడా ఆల్మోస్ట్ 3+ అయితే కంటిన్యూస్గా వస్తుంది. ఈ వారం ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. ఇంకా చామంతి సీరియల్లో మనకి ఇప్పుడే ఆ యువరాని ఎవరో కనుగొట్టడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కదా. ఆ ప్రయత్నాలు కొంచెం మనకి ఎలా ఉందంటే ఎలా చెప్పాలి, చూసిన ఎపిసోడ్నే మళ్ళీ చూస్తాను అంటే ఒకే ఎపిసోడ్లో 4 మనుషులు చేసే పనులని చూడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నన్నైతే ఒకరైతే రివ్యూ అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా మీకోసం రివ్యూ చేస్తాను నేను. కానీ ఏమైందంటే ఇప్పుడు నేను చెప్పిన మాట ఎన్నిసార్లు అని చెప్పలేని చెప్పండి. అందుకోసమనే చెప్పలేకపోతున్నాను. మీకైతే ఖచ్చితంగా చేస్తాను. జేమ్స్ సీరియల్లో కూడా ట్విస్టులు అయితే ఉన్నాయి. కానీ నెంబర్ 1 ప్లేస్ని అయితే కోల్పోయింది. 2 స్లాట్లలో నెంబర్ 1 ప్లేస్ని అయితే కోల్పోయింది జేమ్స్ సీరియల్ అయితే. మళ్ళీ కంబ్యాక్ ఇస్తుందే చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. సరే అనేసి మనం టీఆర్పీ రేటింగ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ముక్కుపడక సీరియల్ అర్బన్ ఫెస్టివల్ వచ్చి 2.91 అలాగే 3.87 అయితే వచ్చింది. ఇంకా ఉమ్మడి కుటుంబం సీరియల్ వచ్చి 3.69 అలాగే 4.53 అయితే వచ్చింది. ఇంకా దీర్ఘ సుమంగళి భవ సీరియల్ 3.65 4.51 అయితే వచ్చింది. గుండమ్మ కథ సీరియల్ 3.91 4.52 అయితే వచ్చింది. కలవారి కోళ్ళు కనకమహాలక్ష్మి సీరియల్ నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుందాం మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ రెండిట్లో ఆల్మోస్ట్ రెండిట్లో అర్బన్ ఫెస్టివల్ అలాగే అర్బన్ రెండిట్లో కలవారి కోళ్ళు సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయినా కానీ నెంబర్ 1 పొజిషన్లో ఉందంటే మాత్రం ఖచ్చితంగా స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండదు. కానీ ఆఫ్టర్నూన్ సీరియల్స్కి నేను ఎలాంటి డోకా చెప్పట్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈక్వల్ అయిపోయాయని మనం అయితే చెప్పుకోవచ్చు. కలవారి కోళ్ళు కనకమహాలక్ష్మి 4.18 4.70 సూపర్ కంగ్రాచులేషన్స్. అలాగే ఎన్నాళ్ళు వచ్చిన ఉదయం 3.48 4.24 అయితే వచ్చింది. గరాన మొగుడు సీరియల్ వచ్చి 2.90 3.59 అయిపోయేటప్పుడు ఎంత మంది చూస్తారు. అదే బతుకుండేటప్పుడు చూడండి రా అంటే ఎవడు చూడడు, కానీ చచ్చిపోయిన తర్వాత బాగా చూస్తారు అనేసి ఎగ్జాంపుల్ అయితే మనకి ఇదే అని చెప్పచ్చు. ఇంకొంగు బంగారం సీరియల్ వచ్చి 1.83 2.46 అయితే వచ్చింది. ఈ వారం నుంచి ఇంకా 2 సీరియల్ అయితే పెరగబోతున్నాయి. ఆ సీరియల్స్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఇంకా నిన్నూరేళ్ళ సవాసం సీరియల్ ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ 3+ మరొకసారి అయితే క్రాస్ అయింది. 1.96 అర్బన్ ప్లస్ రోల్లో ఉంటే అలాగే అర్బన్ వచ్చి 3.10 అయితే వచ్చింది. ఇంకా లక్ష్మీ నివాసం సీరియల్కి కొత్త సీరియల్ రుణానుబంధం అనే సీరియల్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్లస్ అయ్యే ఛాన్స్ అయ్యి వెరీ వెరీ హైగా ఉంది. మంచి టీఆర్పీ వస్తుంది అనుకుంటాను. 2.77 4.11 అయితే ఉంది. ఇంకా మేఘ సందేశం సీరియల్ ఫ్యాన్స్ గగన్ చనిపోయాడని మనం ఇన్ని రోజులు అనుకున్నాము. అంటే గగన్ చనిపోయాడనేసి మనం చాలా మంది అయితే టీవీ చూస్తుంటారు. అలాగే ప్రమోషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో జరిగాయి అని తెలుస్తుంది. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ అయితే టీఆర్పీలో నెంబర్ 1 పొజిషన్ వస్తుంది. అంటే నెక్స్ట్ వీక్ రాకపోవచ్చు, ఆ పై వీక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇప్పుడు 7 PM ఉంది కాబట్టి రాకపోవచ్చు. 7:30 PM వచ్చినాక వచ్చే ఛాన్స్ అయితే ఉంది. మేఘ సందేశం 4.88 అలాగే 5.82 అయితే వచ్చింది. ఇంకా చామంతి సీరియల్ కంగ్రాచులేషన్స్ చామంతి టీం ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మీరు అర్బన్ స్టోర్లో అయితే మీరు గెలిచారనే చెప్పుకోవచ్చు. 6.44 అలాగే 7.12 అయితే వచ్చింది. ఇంకా జేమ్స్ సీరియల్ అయితే నెంబర్ 1 ప్లేస్ని అయితే కోల్పోయింది. కానీ మనం జేమ్స్ సీరియల్ కూడా తక్కువ అంచనా వేయకూడదు. అదర్ ఛానల్స్లో కొంచెం లో టీఆర్పీ ఉన్న సీరియల్ ఉంది. కానీ ఆ సీరియల్ అయితే టాప్ 4లో అయితే ఉంది కాబట్టి ఇక్కడ తగ్గుతుందని మనం అయితే అనుకోవచ్చు. జేమ్స్ సీరియల్ 6.37 అలాగే 7.43 అయితే వచ్చింది. గట్టి పోటీని ఇచ్చాయి 3 సీరియల్. ఆల్మోస్ట్ 3 సీరియల్ అయితే 7+ క్రాస్ అయ్యి నెక్స్ట్ వీక్ 8+ క్రాస్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే జగదాత్రి సీరియల్ వచ్చి 6.20 7.83 జగదాత్రి సీరియల్ మరొకసారి అయితే నెంబర్ 1 పొజిషన్ అయితే కైవసం చేసుకుంది. 23 వారాల్లో 21 వారాల పాటు నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉంది. ఇంకా ఈ ఆటో విజయశాంతి సీరియల్ ఈ వారం అయితే మంచి ట్విస్టులు మంచి ఎమోషన్స్తో అయితే క్యారీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ మంచి టీఆర్పీ రేటింగ్ అయితే వస్తుంది. 4.31 అలాగే 5.75 అయితే ఉంది. ఇది ఈ వారం నుంచి మళ్ళీ టైమ్స్ చేంజ్ చేసేసారు. కొంచెం అటు ఇటు ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంకా లక్ష్మీ రావే మాంటిక్ సీరియల్ 3.18 4.65 అయితే వచ్చింది. 10 PMలో కూడా ఆపోజిట్ ఛానల్లో టాప్ సీరియల్ ఉన్నా సరే ఇంత టీఆర్పీ రావడం సూపర్ అని చెప్పొచ్చు. ఇంకా కర్ణా సీరియల్ వచ్చి 1.31 1.99 అయితే వచ్చింది. ఇది ఈ వారం టీఆర్పీ రేటింగ్స్. ఖచ్చితంగా దీపం ఉండేటప్పుడు ఇల్లు సర్దుకోవాలంటే మాత్రం డెఫినెట్గా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది కావాలని నేను అనుకుంటున్నాను. ఇంకా జస్ట్ 400 పాయింట్స్ ఒకప్పట్లో 800 900 పాయింట్స్ అయితే ఉన్నింది.
కానీ ఆఫ్టర్నూన్ సీరియల్స్ అయితే బాగా లాక్కొని వచ్చాయి ఆ పాయింట్స్ని అయితే. ఇక్కడ ప్రైమ్ టైమ్ సీరియల్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చి ఒక 2 పాయింట్స్ కానీ, ఇప్పుడు 7 ఉంది కదా, 8-9 కానీ రీచ్ అయ్యారంటే ఒక 4 సీరియల్స్ కానీ ఇంకా ఆటోమేటిక్గా ఈక్వల్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. 2026లో నెంబర్ 1 పొజిషన్లో మీరు జీ తెలుగుని చూసాలనుకుంటున్నారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.